హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్లో ఏబీసీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూద్దామండి. కావాల్సినవి ముందుగా ఏబీసీ జ్యూస్కి ఒక క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఈ విధంగా పీల్ తీసేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలండి. వీటిలో ఇప్పుడు యాపిల్లో గింజలు ఉంటాయి కాబట్టి ఆ గింజలు లేకుండా మనం వీటినన్నిటిని కూడా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకొని ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చూస్తున్నారుగా మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ముక్కల్ని వేసేసుకోవాలండి. అలాగే జ్యూస్కి కావాల్సిన కూలింగ్ ఎంత కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా ఐస్ క్యూబ్స్ అన్నది యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ కూలింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత జ్యూస్కు తగినంత స్వీట్కి ఎంత కావాలనుకుంటున్నామో అంత షుగర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ షుగర్ వద్దు అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా తేనె అన్నది యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత నేను పాలు కాచి చల్లార్చిన పాలని ఈ విధంగా యాడ్ చేసుకున్నానండి. పాలు వద్దు అనుకున్న వాళ్ళైతే వాటర్ వేసుకొని కూడా మనం జ్యూస్ అన్నది పట్టుకోవచ్చు. ఈ విధంగా నేను పాలు పోసుకున్న తర్వాత మిక్సీని తీసుకెళ్ళి మెత్తగా బ్లెండ్ చేసుకొచ్చానండి. జ్యూస్ లాగా బాగా జ్యూస్ వచ్చే విధంగా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాను. చూస్తున్నారుగా, ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్ట్రెయినర్తో నేను ఒక గిన్నెలోకి వడగట్టేసేసుకున్నానండి. చూడండి, నేను చేసే ప్రతి వీడియోని మీరు చూస్తున్నారు కదండి. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కంపల్సరీగా ప్రతి వీడియోను వదలకుండా చూడండి పూర్తిగా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా జ్యూస్ని వడగట్టేసుకున్న తర్వాత 2 గ్లాసుల్లోకి డిష్ అవుట్ చేసేసుకున్నానండి. మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే కాజుతో డెకరేట్ చేసుకున్నానండి. చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో కదండి. కలరే కాదండి, జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంది. దీనివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుందండి. అలాగే జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. మన శరీరానికి, స్కిన్కి ఎంతో గ్లోనెస్ని ఇస్తుందండి. అలాగేనండి కళ్ళలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, కళ్ళు మంటలు కానీ, కళ్ళు పొడిపారటం కానీ, అలాంటి సమస్యలన్నింటిని కూడా దూరం చేస్తుందండి. కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ని కంపల్సరీగా ట్రై చేయాలి కదండి. అంతేకాదండి, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇది మంచిగా ట్రెండ్గా ఫాలో అవుతున్నారు కదా. నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ కంపల్సరీగా లైక్ చేయండి.